హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. ఈరోజు మనం 10th క్లాస్ 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖాగణితము చూద్దాం. దీంట్లో 7.1 ఎక్సైజ్ సంబంధించి కీ కాన్సెప్ట్ ఏముందంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ లైన్ ఇన్ ది xy ప్లేన్. xy ప్లేన్లో ఏదైనా లైన్ పై ఉన్నటువంటి రెండు బిందువుల మధ్య దూరం అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. ఒక రేఖ మీద అనేక బిందువులు ఉంటాయి, దానిలో ఉన్నటువంటి రెండు బిందువుల మధ్య దూరము xy ప్లేన్లో ఉంటే అంటే ఇది xy ప్లేన్, కోఆర్డినేట్ ప్లేన్, కార్టీజియన్ ప్లేన్. ఇది ప్లేన్. ఈ ప్లేన్ మనం 2 పెర్పెండిక్యులర్ లైన్స్ చే మనం దాన్ని 4 పార్ట్స్ చేస్తే దాన్ని ఏమంటారంటే xy ప్లేన్ అంటారు. ఎందుకంటే హారిజాంటల్ ఉన్నటువంటి లైన్ని x యాక్సిస్ అని, వెర్టికల్ గా ఉన్నటువంటి లైన్ని y అక్షం అని, దీని x అక్షం అంటారు. ఇది క్షితిజ సమాంతర అంశం హారిజాంటల్ యాక్సిస్. ఇది వెర్టికల్ యాక్సిస్, నిలువుగా ఉంది వెర్టికల్ యాక్సిస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ y యాక్సిస్, ఇట్ ఈస్ x యాక్సిస్. ఆల్రెడీ మనం 7th నుంచి అది నేర్చుకుంటూ ఉంటాం. అయితే 4 పార్ట్స్ మొత్తం చేయడం జరిగింది ఈ 2 లైన్స్ కూడా. ఈ 2 లైన్స్ ఏమంటారంటే రియల్ నెంబర్ లైన్స్ అంటాం. నేను ఆల్రెడీ 9th క్లాస్లో మనం రియల్ నెంబర్స్ కంప్లీట్ చేసాం. కాబట్టి ఇది ఒక నెంబర్ లైన్ హారిజాంటల్గా ఉంది, దీనికి ఒక పేరు ఇవ్వడం జరిగింది x యాక్సిస్, x అక్షం. ఇది వెర్టికల్గా ఉంది, ఇది కూడా నెంబర్ లైన్. వెర్టికల్గా ఉన్నప్పుడు చూడండి, అప్వర్డ్స్ 0 నుంచి అప్వర్డ్స్ పైకి వెళ్ళి కొద్ది పైకి ప్లస్ నెంబర్స్ ఉంటాయి, ధన సంఖ్యలు, కిందకి ధన సంఖ్యలు ఉంటాయి. ఈచ్ నెంబర్ సెపరేటెడ్ బై సేమ్ డిస్టెన్స్, ఈచ్ కాన్స్టిట్యూటివ్ నెంబర్ 1, 2, 3. 0 నుంచి 1కి ఎంత డిస్టెన్స్ ఉందో 1 నుంచి 2 కూడా అంతే డిస్టెన్స్ ఉండేటట్టు మనము ఏం చేస్తామంటే గీయడం చేయాలి. దీని xy ప్లేన్ అంటాం. దీన్ని రెనే డెకార్డ్స్, అది స్పెల్లింగ్ పలకడంలో రకరకాల పలుకుతుంటారు. అతను 9th స్టాండర్డ్లోనే చదువు మానేసి అబ్స్కాండ్ అయిన వ్యక్తి ఈ నిరూపక రేఖాగణితాన్ని కనుగొనడం జరిగింది. అతను ఏం చెప్పాడంటే ఏదైనా తలాన్ని 2 రేఖలు ఉపయోగించి 4 భాగాలుగా చేయొచ్చు. ఈ 4 భాగాల్లో ఉన్నటువంటి పాయింట్స్ని మనం 2 బిందువుల ద్వారా, 2 అంకెల ద్వారా, దాన్ని క్రమయుగ్మం ఆర్డర్ పెయిర్ ద్వారా మనం ఒక బిందువుని సూచించవచ్చు. ఒక బిందువుని సూచించాలంటే 2 డైరెక్షన్స్ అవసరము, 2 నిర్దేశాలు అవసరము అని చెప్పి పాయింట్స్ ఎలా ప్లాట్ అవుట్ చేయాలి, బిందువుని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది. ఎవరంటే రెనే డెకార్ట్ అయినటువంటి ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్. ఇతను ఏం చేశాడంటే xy ప్లేన్ తో ఉన్నటువంటి x యాక్సిస్ y యాక్సిస్ తో ఒక ప్లేన్ ని 4 పార్ట్స్ చేశాడు. ఫస్ట్ వన్ మొదటి పాదం కోఆర్డినేట్ 1 మొదటి పాదం, కోఆర్డినేట్ 2 అంటే మిగతా పావు భాగం, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4. ఇది ఆల్రెడీ 9th లో మనం నేర్చుకోవడం జరిగింది. జస్ట్ ఎక్స్ప్లెనేషన్. కీ కాన్సెప్ట్స్ మనకి దీంట్లో ఉన్న ఒకే ఒక కీ కాన్సెప్ట్ ఏమిటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ లైన్ ఇన్ ఏ xy ప్లేన్. ఏదైనా 2 బిందువుల మధ్య దూరం కొనుక్కోవాలంటే ముందు ప్రైమరీగా మనకి వాట్ ఈజ్ x యాక్సిస్, వాట్ ఈజ్ y యాక్సిస్, ఈ ప్లేన్ అంటే ఏమిటి, ఈ ప్లేన్లో పాయింట్స్ ఎలా ఉన్నాయి, ప్లేన్లో పాయింట్స్ ఎలా మనం ప్లాట్ అవుట్ చేస్తాం అనే విషయం మనకి గుర్తుకు తెచ్చుకోవాలి. సో కోఆర్డినేట్ 1 ఉన్నటువంటి ఇది x కోఆర్డినేట్, x నిరూపక బిందువు, ఇది y నిరూపక బిందువు. ఇది ఆర్డర్ పెయిర్ అంటాం, క్రమయుగ్మం అంటే. క్రమయుగ్మంలో మొదటి దాన్ని x నిరూపకం అని, రెండో దాన్ని y నిరూపకం అని. x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ అని మనం పిలుస్తాం. ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది. ఈ ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ద 4 units distance from y axis, 5 units distance from x axis. It is called as a order pair 4, 5. బిందువు ఏ క్రమయుగ్మం 4, 5 అనే బిందువు ఎక్కడ ఉంది? దిస్ ఇస్ ద పాయింట్ విచ్ ఈస్ 5
5 units away from x-axis and 4 units away from y-axis. That is point A, order pair 4, 5. 4 is x coordinate, 5 is y coordinate. Already మనకు తెలుసు. కోఆర్డినేట్ 1లో x కోఆర్డినేట్ x నిరూపక బిందువు, y నిరూపక బిందువు రెండు ధనాత్మకంగా, రెండు పాజిటివ్గానే ఉంటాయి. అదే Q2లో ఇక్కడ ఏదైనా ఒక బిందువు తీసుకున్నట్లయితే, ఫర్ సపోజ్ ఈ బిందువు తీసుకుంటే దీని పేరు B అనుకుంటే, దీనికి ఆపోజిట్ ఉన్నది x కోఆర్డినేట్, దట్ ఈస్ -4. ఇక్కడ నుంచి ఎలా చూస్తున్నది 1, ఇది y కోఆర్డినేట్, y నిరూపక బిందువు. సో B is the point of -4 plus 1. That means minus and plus. X కోఆర్డినేట్ రుణాత్మకంగా ఉంటుంది, y కోఆర్డినేట్ ధనాత్మకంగా ఉంటుంది. అది కోఆర్డినేట్ 3. కోఆర్డినేట్ 3కి వచ్చేసరికి రెండు కూడా రుణాత్మకంగానే ఉంటాయి, రెండు కూడా నెగిటివ్గానే ఉంటాయి. నెగిటివ్ సింబల్స్, ఎక్స్ కోఆర్డినేట్ సింబల్, వై కోఆర్డినేట్ సింబల్ కూడా నెగిటివ్గా ఉంటాయి. అంటే ఏదైనా ఒక బిందువు -3 -4 ఆర్డర్ పై -3 -4 వేర్ ఇట్ ఈస్ అంటే ఏం చెప్పాలి మనం? ఇట్ ఈజ్ ఇన్ కోఆర్డినేట్ 3. ఇది మూడో పాదం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ కోఆర్డినేట్ యొక్క గుర్తు -ఏ ఉంది, వై కోఆర్డినేట్ గుర్తు కూడా మైనస్ ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్. ఫోర్త్ కోఆర్డినేట్లో ప్లస్ మైనస్, ఎక్స్ బిందువు ఏమో ఎక్స్ నిరూపక బిందువు ప్లస్ గాను, వై నిరూపక బిందువు మైనస్ గాను ఉంటుంది. ఎక్స్ కోఆర్డినేట్ ఇస్ ప్లస్, వై కోఆర్డినేట్ ఇస్ మైనస్. ఇది ప్రైమరీ మనకి నాలెడ్జ్. ఇది తెలిసినట్లయితే మనము నెక్స్ట్ ఈ విషయాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటా విషయం? ఏదైనా ఒక లైన్ ఉంది, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్. ఒక లైన్ ఉంది, దిస్ ఇస్ ద లైన్ ఏబి. ఏబి పై ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, సి అండ్ డి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి? ఇది మన యొక్క క్వశ్చన్. దీన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే 3 స్టెప్స్ ఉన్నాయి. ఏంటి? ఎక్స్ యాక్సిస్ పైన డిస్టెన్స్ ఎలా వస్తుంది, వై యాక్సిస్ పైన డిస్టెన్స్ ఎలా వస్తుంది, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ గా ఉంటే డిస్టెన్స్ ఎలా వస్తుంది, వై యాక్సిస్ ప్యారలల్ గా ఉంటే డిస్టెన్స్ ఎలా వస్తుంది, లేదు దేనికి ప్యారలల్ లేకుండా ఒక యాంగిల్ తో ఉంది అంటే వీటి కట్ చేసిన వెళ్తుంది. అలాంటప్పుడు ఈ రేఖ ఉన్నటువంటి రెండు బిందుల మధ్య దూరం ఎలా ఉంటుంది? ఆ ఫామ్ లో ఫైండ్ అవుట్ చేసి మనం ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం, మిగతా రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఈస్ XY ప్లేన్. XY తలము, XY తలము, XY plane. XY plane, it is the plane containing 2 perpendicular lines. One is x-axis, other one is y-axis. The intersection point is known as origin. Origin point. Origin point. మూల బిందువు, మూల బిందువు, మూల బిందువు. దీన్నే ఆది బిందువు అని కూడా మనం తెలుగులో అంటాం. ఆది బిందువు అని కూడా తెలుగులో అంటాం. చూద్దాం డిస్టెన్స్. ఎక్స్ యాక్సిస్ పై ఎలా డిస్టెన్స్ ఈజీగా వస్తుంది, వై యాక్సిస్ పై ఎలా వస్తుంది, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ గా ఉంటే ఎలా వస్తుంది, వై యాక్సిస్ ప్యారలల్ గా ఉంటే ఎలా వస్తుంది, దేనికి ప్యారలల్ లేకున్నటువంటి లైన్ పై ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం, ట్రై చేద్దాం. సరే చూడండి, ఇప్పుడు మనం ఎక్స్ యాక్సిస్ పై ఒక లైన్ తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్ పై 2 బిందువులు తీసుకుందాం. తీసుకొని అక్కడ డిస్టెన్స్ ఎలా ఉందో ఫైండ్ అవుట్ చేసి దానికి ఒక ఫార్ములా డిజైన్ చేద్దాం. అవి వై యాక్సిస్ పై కూడా మీరు దాన్ని ఇమేజిన్ చేద్దారు ఎలా వస్తుంది ఆన్సర్. ఓకే, ఎక్స్ యాక్సిస్ పై చూడండి, ఏబి లైన్ తీసుకోండి. ఏబి లైన్ సిగ్నల్ తీసుకోండి. ఏ ఈస్ ఆర్డర్ పై 10, బి ఈస్ ఆర్డర్ పై 60. క్రమయుగ్మం ఏ 10, బిందువు బి క్రమయుగ్మం 60. I take it is x1 y1, this is x2y. ఇప్పుడు చూద్దాం, 1 నుంచి 6 వరకు డిస్టెన్స్ చూడండి. 1 2 3 4 5.
1 నుంచి 6 వరకు ఉన్నటువంటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? 5 యూనిట్స్ ఉంది. అంటే ఈ ఎండింగ్ పాయింట్ నుంచి ఈ 1 మైనస్ చేస్తే 6 మైనస్ 1 5 యూనిట్స్ వచ్చింది. క్లియర్గా ఉంది. ఈ 1వ నెంబర్ లైన్ దగ్గర మనం బయలుదేరాం. 1వ నెంబరు 1 km అనేటువంటి మనం చూసాం. 1 km బోర్డు చూసాం. కొంత దూరం వెళ్ళాక 6 km బోర్డు వచ్చింది. దట్ మీన్స్ వీ ట్రావెల్డ్ ఫర్ 5 km. ఎంత డిస్టెన్స్ మనం మూవ్ అయ్యాం? 5 km మూవ్ అయ్యాం తెలుస్తుంది. సో అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఈ ఎక్స్ నిరూపకాన్ని ఎక్స్ కోఆర్డినేట్స్ని మైనస్ చేస్తే వచ్చేది మనకి డిస్టెన్స్. ఫర్ సపోజ్ 1 - 6 -5 డిస్టెన్స్ అప్పుడు మైనస్లో ఉండదు. అంటే ఇట్ ఈస్ ద లెంత్ మీన్స్ ఆల్వేస్ పాజిటివ్. లెంత్ పొడవు అనేది ఇప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి 1 - 5 చేసిన 1 - 6 చేసిన 6 - 1 చేసిన వచ్చేది 5 ± 5. సో I take modulus of x2 - x1, modulus of difference of x coordinates. x నిరూపక బిందువుల యొక్క వ్యత్యాసాన్ని నేను తీసుకున్నాను. అది ఎలా అయినా పర్లేదు, x2 - x1 అయినా పర్లేదు, x1 - x2 అయినా పర్లేదు. ఎలా తీసుకున్నా మైనస్ వచ్చినా సరే మనం ఎలా రాసుకోవాలి? దాన్ని ప్లస్గా రాసుకోవాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 points on x-axis is modulus of x2 - x1, modulus of x2 - x1 or x1 - x2 అని రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే CD. C is -30, D is ఆర్డర్ pair 4, 0, క్రమయుగ్మం 4, 0. ఈ రెండు మన డిస్టెన్స్ చూస్తే ఇక్కడ 0 నుంచి 4 యూనిట్ డిస్టెన్స్, ఇక్కడ 3 యూనిట్స్. టోటల్ ఇక్కడ 3, ఇక్కడ 4 ఎంత అయింది? 7 అయింది. ఇలా చూడగానే మనం ఎంత చెప్పగలం? 7 చెప్పాలి. ఇక్కడ 3 కనిపిస్తుంది, ఇక్కడ 4. ఈ చివరి నుంచి 0 నుంచి ఇటు పక్క 3, ఇటు పక్క 4, మొత్తం 7. అంటే -3 నుంచి 4 వరకు వెళ్ళాం. -3 నుంచి +4 వరకు. -3 నుంచి 0 వరకు అంటే అది మైనస్ డిస్టెన్స్ అవ్వదు కదా, అది కూడా ప్లస్ డిస్టెన్స్. అంటే మనం వాక్ చేసేది. అంటే ఇక్కడ గోడ ఉంది, గోడకి ఇటు పక్క మనం 3 km నడిచాం, ఇటు పక్క 4 km నడిచాం. టోటల్ ఎంత అయింది? 7 km. సో చూడండి, ఇది కూడా CD = x2 - x1 తీసుకోండి. 4x2, 4 అంటే x2 అంటే 4 మైనస్ x1 అంటే -3, దట్ ఈస్ 7 యూనిట్స్. ఫస్ట్ సపోజ్ ఇది ఎలా చూశాను? DC అనుకున్నాను. ఈ లైన్ పేరు DC అనుకున్నాను. నేను చూశాను DC అనుకుంటే ఇది x1 y1 అయింది, x1 y1 అయింది, ఇది x2 y2 అయింది. సో x2 ఈజ్ -3 అండ్ ఫార్ములా మైనస్, and x1 is 4, -3 - 4, that is -7. -7 means distance is -7. So neglect the negative side. So we get 7 units. ఆ రుణ గుర్తును వదిలేస్తే మనకి ఎంత వస్తుంది? డిస్టెన్స్ 7 యూనిట్స్ అని వస్తుంది. అంటే we can easily say distance between 2 points on x-axis is modulus of difference between x కోఆర్డినేట్స్. x అక్షంపై గల రెండు బిందువుల మధ్య దూరము, x నిరూపక బిందువుల మధ్య వ్యత్యాసం, దాని యొక్క వ్యత్యాసం. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పాజిటివ్గానే తీసుకోవాలి. దాన్ని మోడ్యులస్ అని అంటారు. మరి y యాక్సిస్ ఎలా ఉంటుందో ఆలోచించండి. y యాక్సిస్ 1 నుంచి 6 వరకు డిస్టెన్స్ ఎంత? 5. 3 నుంచి 9 వరకు డిస్టెన్స్ ఎంత? 6. అంటే 3 మీన్స్ ఏంటి? ఇక్కడ 3 అంటే ఇట్ ఈస్ 0, 3. 3 అంటే 0, 9 అంటే 0, 9. When we take it is a F point. It is a E point, it is F point. 3 to E అంటే we traveled vertically point E to point F. So we traveled for 6 km, 6 units. When this is map in km scale, it is a km. It is in centimeters. It is in that 2 units will be centimeters. So 0.03 to 0.09 is 6 distance. That means we can write distance on y axis equal to modulus of
y2 minus y1 modulus of y2 minus y1. On x-axis, modulus of x2 minus x1. On y-axis, y2 minus y1. Simple. Can you say the distance between 2 points on a line which is parallel to x-axis? Okay, let us draw that line. Then we can proceed to formula. I think you can say that formula. Let us derive. Okay, children. చూడండి ఇప్పుడు distance between 2 points on the line parallel to y-axis. y-అక్షానికి సమాంతరంగా గల లైన్పై రేఖపై రెండు బిందువుల మధ్య దూరం ఏమై ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం. x-axis, y-axis, origin 0, 0, and this is the line AC or AB, or we can call it as BC line. So we always consider n points. So this is AC line, exterior points. So this is called as AC line, otherwise AB line, otherwise BC line. This line has many points on it. చాలా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్లో నేను 3 పాయింట్స్ తీసుకున్నాను. వీటి మధ్య డిస్టెన్స్ చూద్దాం. ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఇది ఎంత డిస్టెన్స్ చూద్దాం. క్లియర్గా ఈ రెండు చూడండి ఎలా ఉన్నాయి, ప్యారలల్ లైన్స్, అంటే ఇంచుమించు రైలు పట్టాల మీద ఉన్నాయి. ఎక్కడొక వ్యక్తి 6 నుంచి 2 వరకు ట్రైన్ మీద లేకపోతే రోడ్డుకి ఒక కుర్రవాడు ఇటుపక్క నడుస్తున్నాడు, ఇంకొక కుర్రవాడు ఇటుపక్క నడుస్తున్నాడు. ఒక కుర్రవాడు 2 నుంచి 6 నుంచి 2 వరకు నడిచాడు. 6 km నుంచి ఇక్కడ కిలోమీటర్ రాయి ఉంటుంది కదా, కేఎం స్టోన్ మైల్ రాయి ఉంటుంది. ఆ మైల్ రాయి 6 ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికి 2 చూపించింది. సేమ్ రోడ్డుకి ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి సరదా నడుస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు. అప్పుడు డిస్టెన్స్ మారిపోతుందా? రోడ్డుకి ఇటుపక్క చేసిన వాడికి డిస్టెన్స్ మారుతుంది కదా. అలాగే రైలు పట్టాల పైన రెండు సమాంతరం ఉంటాయి. ఇటుపక్క అటుపక్క వీలు ఒకే రకంగా ఒకే డిస్టెన్స్ వెళ్తుంది. సో ద సేమ్ వే y-యాక్సిస్ పై ఎలాగే డిస్టెన్స్ వస్తుందో y-యాక్సిస్కి సమాంతరంగా ప్యారలల్గా ఉన్న రేఖపై కూడా డిస్టెన్స్ అదే విధంగానే వస్తుంది. చూద్దాం. A is 3, 4. This is x1, y1. This is x1, y1. This is x2, y. చూడండి, ఎక్కడి నుంచి డిస్టెన్స్ కావాలంటే ఏంటి? ఈ 3, 3 అనే సింబల్ అన్నిటికీ 3 ఉంది. x కోఆర్డినేట్ 3 ఉంది, అంటే x ఈక్వల్ టు 3. దిస్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ x ఈక్వల్ టు 3. దిస్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ x ఈక్వల్ టు 3. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. x ఈక్వల్ టు k ఈజ్ ఎ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ at a distance of k units from y యాక్సిస్. k యూనిట్ల దూరంలో గల y అక్షానికి సమాంతరం ఉన్న లైన్ పేరే x ఈక్వల్ టు k. అంటే ఇది y అక్షానికి 3 యూనిట్ల దూరం ఉంటుంది, అంటే 3 అడుగులు వెడల్పు గల రోడ్డు. ఇది 3 అడుగులు వెడల్పు గల రోడ్డు. కానీ ఇటుపక్క ఎంత నడిస్తే ఇటుపక్క ఎంత నడుస్తాం. కాబట్టి 6 km స్టోన్ నుంచి 2 km స్టోన్ వరకు ఎంత ఉన్నారు చూడండి. ఎంత? 1, 2, 3, 4, అంటే 4 km నడిచాడు. ఇటుపక్క వ్యక్తి కూడా ఎంత నడుస్తాడు? 4 km. అంటే 6 నుంచి 2 వరకు వచ్చిన 4 km, ఇటు నుంచి అటు నుంచి నడిచిన 4 km మారు కదా డిస్టెన్స్. సో 6 minus 2 equal to 4. ఫర్ సపోజ్ 2 minus 6 చేస్తే -4 వస్తుంది. -4 km అంటే దట్ మీన్స్ 4 km. నడిచిన దూరం ఎంత? మైనస్ అంటే డైరెక్షన్ అనేది మైనస్ అనేది ఏం చూపిస్తుంది? ఇక్కడ మన ప్లేన్ పై మైనస్ అనేది అక్కడ డైరెక్షన్ ని చూపిస్తుంది. కాబట్టి -4 యూనిట్స్ అన్న +4 యూనిట్స్ అన్న దట్ ఈస్ 4 యూనిట్స్ డిస్టెన్స్. తీసి చూడండి, మీరు చెప్పొచ్చు ఇక్కడ 2 ఇక్కడ -4 అంటే ఇక్కడికి 2 యూనిట్స్ ఒక జంక్షన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ జంక్షన్ మొదలు పెట్టారు 4 వరకు, అంటే ఇక్కడ 2 యూనిట్స్ ఇక్కడ 4 యూనిట్స్, మొత్తం ఎంత? 6 యూనిట్స్. సో ఆర్ -4 ఇది దిస్ ఇస్ కాల్డ్ as y2, this is y2, this is y1, this is y1. So we take now B point x1 y1, C point x2 y2. So y2 minus y1, -4 -2 modulus of -6 equal to 6. And AC distance చూస్తే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ -4 ఉంది, ఇక్కడ 3 3 ఈక్వల్, x ఈక్వల్ 3 ఆల్వేస్, ఎందుకంటే దిస్ ఇస్ ద లైన్ which is parallel to y axis. So this line is known as x equal to 3 line. So
ఇక్కడ 6 ఇక్కడ -4 అంటే ఇక్కడ 6 km నడిచాడు. ఇక్కడ 6 km నడిచాడు. ఈ జంక్షన్ నుంచి మళ్ళా డౌన్వర్డ్స్ గా 4 km నడిచాడు. అంటే ఇక్కడ 6 km అండ్ 4 km 10 km. మరి ఇటు పక్క వాడు అంతే నడుస్తాడు. రోడ్డుకి ఇరువైపు ఇది రోడ్డు ఎంత రోడ్డు ఇది 3 units వెడల్పు గల రోడ్డు. ఇటు పక్క నడిచిన వాడు ఇటు పక్కన ఒకే డిస్టెన్స్ నడుస్తాడు. అదే లాజిక్. సో ఇక్కడ 6 ఇక్కడ 4 టోటల్ 10 km టోటల్ 10 km. సో -4 -6 ఆర్ ఇక్కడ 6 మైనస్ ఆఫ్ -4 -2 ఎలా రాయొచ్చు. ఏసు ఇప్పుడు ఏం తీసుకున్నాను, దీని x1 y1 అనుకున్నాను, దీని x1 y1 అనుకున్నాను, దీని x2 y2 అనుకున్నాను. సో ఫార్ములా ప్రకారం y2 - y1, y2 మీన్స్ 6 మైనస్ ఆఫ్ y1 అంటే -4 6 minus 4 that means 6 plus 4 equal 10 units. So formula is distance on the line which is parallel to y-axis is y2 minus y1. x-axis y-axis పైన y2 minus y1 y-axis parallel ఉన్నా సరే y2 minus y1. ఇప్పుడు మీరు చెప్పండి x-axis parallel ఉంటే x-axis పైన ఎంత నేర్చుకున్నాం x2 minus x1. సో x-axis parallel గా ఉన్నాయి సార్ అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, అప్పుడు డిస్టెన్స్ x-axis parallel to x-axis AB equal to x2 minus x1 units. Modulus of x2 minus x1 units. That's all. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఏదైనా లైన్ క్రాస్ ఉండొచ్చు, ఇంకోలా ఉండొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. ఇవన్నీ చాలా డైరెక్షన్స్ ఉన్నాయి. ఏ విధంగా వెళ్ళా, ఎలా వెళ్ళా, ఎలా వెళ్ళా, ఎలా వెళ్ళా, ఎలా వెళ్ళా, ఏ రకంగా వెళ్ళినా సరే దానిపై ఉన్నటువంటి ప్యారలల్గా ఉండదు. ప్యారలల్ ఉండడం ఎలా ఉంటుంది, ఏదో ఒక యాంగిల్తో టచ్ చేసుకుంటూ x-యాక్సిస్ టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అటువంటి లైన్ పై ఉన్నటువంటి బిందువుల మధ్య దూరం ఎలా ఉంటుందో మనం ప్రూవ్ చేద్దాం. ఆ సూత్రాన్ని మనం తీసుకొని వద్దాం. మరోసారి చూస్తే x-యాక్సిస్ పైన x-యాక్సిస్ ప్యారలల్ పైన డిస్టెన్స్ ఎలా వస్తుంది, డిస్టెన్స్ d ఈక్వల్ టు AB లైన్స్ AB ఈక్వల్ టు modulus of x2 minus x1 y-axis parallel is modulus of y2 minus y1. ఓకే చిల్డ్రన్, ఒకసారి చూడండి. ఇప్పుడు నిలువు తలంలో ఏవేని రెండు బిందువుల ఒకే రేఖపై మధ్య దూరం, ఒకే రేఖపై గల రెండు బిందువుల మధ్య దూరం ఎలా ఉంటుందో చూద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 points on the line in a xy plane. Distance between any 2 points on a line in a xy plane. ఈ xy ప్లేన్ ఉన్నటువంటి ఏ రెండు బిందువు ఇప్పుడు తీసుకున్నాం. చూడండి, ఏబి లైన్ తీసుకున్నాం. ఏ ఒక బిందువు, బి ఒక బిందువు. ఏ ఈజ్ కాల్డ్ యాజ్ x1 y1 ఆర్డర్ పై x1 y1 క్రమయుగ్మం x1 y1, డి బిందువు క్రమయుగ్మం x2 y2. ఈ రెండింటి మధ్య దూరం చూద్దాం. ఇది ప్యారలల్ గా లేదు, x కి ప్యారలల్ గా లేదు, y కి కూడా ప్యారలల్ గా లేదు. అటువంటి సందర్భం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుంచి లైన్స్ ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసాం. చూడండి, ఇలా ఒక లైన్ గీసాం. ఈ లైన్ ఏమిటి, y-యాక్సిస్ కి ప్యారలల్. ఇలాగ ఈ లైన్ గీసాం. ఇది దేనికి ప్యారలల్, x-యాక్సిస్ కి ప్యారలల్. ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఏ ట్రయాంగిల్ ఫామ్ అయింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అంటే లంబకోణ త్రిభుజము ఫామ్ అయింది. లంబకోణ త్రిభుజం యొక్క రూల్ మనకు తెలుసు. పైథాగరస్ థీరం స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజం 1 స్క్వేర్ ప్లస్ భుజం 2 స్క్వేర్. యాజ్ పర్ దిస్ ట్రయాంగిల్ AB స్క్వేర్, AB అనేది కర్ణం కాబట్టి AB స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ CA స్క్వేర్. దట్ మీన్స్ AB ఈక్వల్ టు రూట్ ఓవర్ BC స్క్వేర్ ప్లస్ CA స్క్వేర్. అంటే మనకి AB కావాలంటే AB ఇది R ఉంది కాబట్టి R ఉంది కాబట్టి R రాస్తాం. అంటే BR స్క్వేర్ CR స్క్వేర్. సో BR స్క్వేర్ AR స్క్వేర్, BR స్క్వేర్ AR స్క్వేర్, వాటి స్క్వేర్ కొనుక్కొని రూట్ వేస్తే అదే మనకు కావాల్సినటువంటి డిస్టెన్స్. మరి ఇప్పుడు ఇది కావాలంటే దీని డిస్టెన్స్ చేయాలి, దీని డిస్టెన్స్ చేయాలి. AR డిస్టెన్స్ చూద్దాం. AR ఈజ్ ప్యారలల్ టు x-యాక్సిస్ కాబట్టి x-యాక్సిస్ ఉన్నటువంటి x నేను కాను, x కోఆర్డినేట్స్ మైనస్ చేస్తే వచ్చేస్తుంది కదా. చూడండి, ఇక్కడ దీనికి కావాల్సిన x కోఆర్డినేట్ ఎంత, x1. ఈ నెంబర్ తీసుకుంటాండి, ఎందుకంటే దీని పేరు x1 అనుకోండి, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటి, x1 రాసిన ఆల్రెడీ x1. ఈ ఆర్ బిందు దగ్గర ఉన్నటువంటి పాయింట్ చూసినట్లయితే ఏమవుతుంది,
ఇది x2, ఇదంతా కూడా x2. ఇంతవరకు ఈ లైన్ అంతా ఈ లైన్ ఏం లైన్ ఇది? బిఆర్ లైన్. ఇది వై యాక్సిస్ కి ప్యారల్. వై యాక్సిస్ ప్యారల్ కాబట్టి దీని యొక్క ఎక్స్ ఆర్డినేట్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటుంది. x2 ఇదంతా ప్రతి లైన్ పైన ఉన్నటువంటి ఏ బిందువు వద్దైనా x2నే ఉంటుంది. కాబట్టి ఇది x2 y, ఇది x2 దీనికి ఎదుర్కొన్నటువంటి y1, x2 y1 బిందువు అన్నమాట. ఇది x2 y1 బిందువు. మరి ఈ డిస్టెన్స్ అన్న ఉంటాయి. కాబట్టి ఇక్కడ x2 ఉంది, ఇక్కడ x1 ఉంది. y1 x1 x2. కాబట్టి ఈ డిస్టెన్స్ కావాలంటే ఏంటి? ఇది ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. కాబట్టి x2 మైనస్ x1 రాసుకోవచ్చు, x1 మైనస్ x2 రాసుకోవచ్చు. సో x2 మైనస్ x1 తీసుకోండి. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ కావాలంటే ఇది కావాలి. ఇది కావాలంటే ఈ బిందువు ఏమిటిది? ఆల్రెడీ తెలుసు, ఇది x2 y1, ఇది ఏమిటిది? x2 y2. మరి ఈ డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి x కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే BR is the line it is parallel to y axis. y axis parallel గా ఉందంటే x కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి. x2 అప్పుడు ఏం చేయాలి? y కోఆర్డినేట్స్ మైనస్ చేయాలి. y కోఆర్డినేట్స్ ఏమున్నాయి? ఇక్కడ y2 ఉంది, ఇక్కడ y1 ఉంది. ఇక్కడ y2 ఉంది, ఇక్కడ y1 ఉంది. కాబట్టి y2 మైనస్ y1. అంటే మనకి ఇది కావాలి, ఇది హైపోటెనస్ కావాలి, ఈ కర్ణం కావాలి, కర్ణం ఏబి కావాలి. ఈ కర్ణం ఏబి కావాలి, డిస్టెన్స్ కావాలంటే ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఇస్ ద లైన్ parallel to x axis, so distance is x2 minus x1. This is the line parallel to y axis, కాబట్టి ఈ డిస్టెన్స్ అంటే y2 minus y1. ఇది x2 minus y1, y2 minus y1. బట్ కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. అది కర్ణం కావాలంటే, అది ఏబి కావాలంటే రూట్ ఓవర్ భుజం 1 స్క్వేర్ ప్లస్ భుజం 2 స్క్వేర్. కాబట్టి భుజం 1. సో మన డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది? రూట్ ఓవర్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. ఈ x2 minus x1 వేయచ్చు, x1 minus x2 వేయచ్చు, y2 minus y1 అని రాయొచ్చు, y1 minus y2 రాయొచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. ఎందుకంటే డిస్టెన్స్ ఎలా అని రాయొచ్చు. ఇక్కడ మనం డెట్ అవసరం లేదు. ఎందుకు డెట్ అవసరం అంటే ఆల్రెడీ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఆ వచ్చినప్పుడు నెగిటివ్ అయినా పాజిటివ్గా మారుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంతకుముందు డెట్ వేసేవారు. ఇప్పుడు డెట్ ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి డెట్ వేయవలసినటువంటి అంటే మాడ్యులస్ వేయవలసిన నెసెసిటీ లేదు. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి ఫైండ్ అవుట్ చేసాం? డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ లైన్ ఇన్ ఏ XY ప్లేన్. దానిపై ఏవైనా 2 బిందువుల మధ్య దూరము XY తలంలో ఎలా వస్తుంది? రూట్ ఓవర్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. దీనిపైన లెక్కలు అయితే మనం రేపు చూద్దాం. ఈ రోజు టైం లేదన్నప్పుడు ఒక లెక్క చెప్పి ఇది ముగిద్దాం. తర్వాత మనం రేపు ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, దీనిపై డిస్టెన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఒక ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ కనుక్కోండి, రెక్టాంగిల్ యొక్క ఏరియా కనుక్కోండి, ఇటువంటి. లేకపోతే ఏమైనా 2 బిందువులు వచ్చి వాళ్ళ మధ్య దూరం కనుక్కోండి. లేకపోతే దూరం ఇచ్చిన తర్వాత ఒక బిందు మిస్ చేసి ఆ బిందు కొనుక్కోండి, ఏదో ఒక ఆర్డినేట్ మిస్ చేస్తుంది దాన్ని కొనుక్కోండి. ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రస్తుతానికి ఒక లెక్క సరదాగా చూద్దాం. సరే చూడండి పిల్లలు, ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆపిద్దాం. ఎక్సర్సైజ్ 7.1 లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఆఫ్ పేర్స్ ఆఫ్ పాయింట్స్. ఫస్ట్ వన్ ఆర్డర్ బై 2 3 అండ్ ఆర్డర్ బై 4 1. A equal to 2 3 x1 y1, B equal to 4 1 x2 y2. So x1 is 2, x2 is 4, y1 is 3, y2 is 1. మన ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు AB ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. సో x2 4, so x1 2, కాబట్టి 4 minus 2 whole square, y2 1, y1 3, 1 minus 3 whole square, 4 minus 2, that means 2 square means 4, 1 minus 3 minus 2 square means plus 4 plus 4 8 equal to 4 into 2, we have root for 4, that is 2, so remaining is root 2, so length of AB is 2 root 2 units. ఈ విధంగా మనము డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి కొన్ని లెక్కల తర్వాత చూద్దాం ఎక్సర్సైజ్ లోనివి. థ్యాంక్ యూ.